Hi dear students, good morning everyone. Last class లో మనం సెకండ్ BSc కెమిస్ట్రీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కాంపౌండ్స్ని హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. వాళ్ళ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. OH గ్రూప్ ఉండే కాంపౌండ్స్ని మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ అన్నాం. OH కంటైనింగ్ కాంపౌండ్స్ని హైడ్రాక్సీ కాంపౌండ్స్ అన్నాం. అవి మనకి టూ టైప్స్ ఉంటాయి, అలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అండ్ అరోమాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ చూస్తే అలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ CH3 CH2 OH. And second category aromatic hydroxy compounds. aromatic ring undi daniki attach ayi OH unte ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మనం aromatic hydroxy compounds అంటాం. వాటికి సెవరల్ ఎగ్జాంపుల్స్ చూసాం, వాటి క్లాసిఫికేషన్ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసప్పటికి ఈ టైప్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనే విషయం గురించి చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఈజ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. హైడ్రాక్సీ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసే ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. అంటే మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి హైడ్రాక్సీ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్? Grignard reagent means it is alkyl magnesium halide. Alkyl magnesium halide ni manam Grignard reagent antam. So alkyl magnesium halide or MgX, దీన్ని మనం Grignard reagent అన్నాం. This is alkyl magnesium halide. ఈ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ని కార్బొనైల్ కాంపౌండ్తో ట్రీట్ చేద్దాం. కార్బొనైల్ కాంపౌండ్ మీన్స్ C+O గ్రూప్ కంటైనింగ్ కాంపౌండ్. C+O గ్రూప్ని మనం కార్బొనైల్ గ్రూప్ అంటాం. కార్బన్కి వ్యాలెన్సీ 4, సో C+O ఉంది. రిమైనింగ్ 2 బాండ్స్ని ఇలా రిప్రజెంటేషన్ చేశాను. అక్కడ హైడ్రోజన్స్ ఉండొచ్చు, ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో జనరల్గా ఇలా రిప్రజెంటేషన్ చేశాను. దిస్ ఈజ్ కార్బొనైల్ కాంపౌండ్. ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేస్తే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ Grignard reagent, it dissociates alkyl negative and MgX positive. ఆల్కైల్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, MgXకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇలా డిసోసియేట్ అయిపోయింది గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇప్పుడు Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. సో కార్బన్ నుంచి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిపోతున్నాయి. ఎందుకంటే రెండింటితో కంపేర్ చేస్తే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ హై కాబట్టి కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ అది అట్రాక్ట్ చేసేసుకుంటుంది. కార్బన్కి పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆక్సిజన్ ఆటమ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ MgX+ని అట్రాక్ట్ చేసుకుంటుంది. కార్బన్ పాజిటివ్ దగ్గరికి ఆర్ నెగిటివ్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ C డబుల్ బాండ్ Cకి పాజిటివ్ ఉంది, ఈ పాజిటివ్ దగ్గరికి ఆర్ వచ్చింది. సో ఆర్, ఇంకా డబుల్ బాండ్ ఉండదు, సింగిల్ బాండ్ OMgX. ఇలా కాంపౌండ్ వచ్చింది.
దిస్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్, మనకి ఫామ్ అయిన కాంపౌండ్ అన్స్టేబుల్ కాంపౌండ్. డ్యూ టు ఇట్స్ స్టెబిలిటీ, దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఆ ఫామ్ అయిన కాంపౌండ్ని వాటర్తో ట్రీట్ చేద్దాం. అలా ఫామ్ అయిన కాంపౌండ్ని వాటర్తో ట్రీట్ చేద్దాం. సో వాటర్తో ట్రీట్ చేయండి. ఫామ్ అయ్యే కాంపౌండ్ CR బాండ్ బాండ్ సింగిల్ బాండ్ OMgX. దీన్ని వాటర్తో ట్రీట్ చేశాను ఫర్ గెట్టింగ్ స్టెబిలిటీ. అన్స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అయింది, దాన్ని స్టేబుల్ కింద కన్వర్ట్ చేయడం కోసం నేను దీన్ని వాటర్తో ట్రీట్ చేశాను. సో ప్లస్ H2O వాటర్తో ట్రీట్ చేసాం. ఫస్ట్ వాటర్ డిసోసియేట్స్ H+ అండ్ OH-. ఇది H+ కింద OH- కింద డిసోసియేట్ అయిపోయింది. డిసోసియేట్ అయిపోయి ఇక్కడ Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే మళ్ళీ డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. సో మనకి ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆక్సిజన్ అట్రాక్ట్స్ H+, పాజిటివ్లీ ఛార్జ్డ్ కార్బన్ అట్రాక్ట్స్ OH-. సో దీన్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంది? అలా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్, ఫైనల్ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే CR సింగిల్ బాండ్ OH. సో OHని మనం ఆల్కహాల్ అన్నాం, ఐ మీన్ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. ఇంకా బై ప్రొడక్ట్ వచ్చేసి ప్లస్ MgOHX. ఇక్కడ MgOకి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆ నెగిటివ్ దీనికి H+ యాడ్ అయింది. సో మనకు ఫామ్ అయ్యే బై ప్రొడక్ట్ MgOHX. ఇలా 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ OH ఉంది కాబట్టి దీన్ని ఆల్కహాల్ అన్నాం. అలా ఆల్కహాల్నే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. దేని నుంచి ప్రిపేర్ చేసాం? గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ప్రిపేర్ చేసాం. ఆ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బనిక్ కాంపౌండ్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేస్తే ఫైనల్గా మనకి ఆల్కహాల్ వచ్చింది. ఈ బై ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి Mg అంటే మెగ్నీషియం. సో దిస్ ఈజ్ మెగ్నీషియం. OH అంటే హైడ్రాక్సీ, మెగ్నీషియం హైడ్రాక్సీ హాలైడ్ అనే బై ప్రొడక్ట్ వచ్చింది. ఇలా మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుని ఎనీ కార్బనైల్ కాంపౌండ్తో ట్రీట్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు సెవెరల్ ఎగ్జాంపుల్స్ చెక్ చేద్దాం. ఇది జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనకి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి. ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ అండ్ టెర్షియరీ ఆల్కహాల్. ఇప్పుడు నేను ప్రైమరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తాను, సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తాను, టెర్షియరీ ఆల్కహాల్స్ని కూడా ప్రిపేర్ చేస్తాను ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచే 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని తీసుకొస్తాను. దేంతో ట్రీట్ చేసి? కార్బనైల్ కాంపౌండ్స్తో ట్రీట్ చేసి. ఏ టైప్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్, బి వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ టెర్షియరీ ఆల్కహాల్. సో దీంట్లో ఏ ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ని ప్రిపేర్ చేస్తున్నాం. దీంట్లో మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకోవాలి, కార్బనైల్ కాంపౌండ్ కూడా తీసుకోవాలి. నేను తీసుకునే కార్బనైల్ కాంపౌండ్ C+OH. ఇలా కార్బనైల్ కాంపౌండ్ తీసుకున్నాను. దీని ఫార్ములా వచ్చేసి HCHO. దీని ఇలా కలిపి రాసామనుకోండి HCHO. దీన్ని మనం ఫార్మాల్డిహైడ్ అంటాం. దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. సో ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాను. ఇది కార్బనైల్ కాంపౌండ్కి ఎగ్జాంపులే. ఫార్మాల్డిహైడ్ వచ్చేసి కార్బనైల్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్, ఎందుకంటే దీంట్లో సీరాల్ బాండ్ గ్రూప్ ఉంది కనుక. ఇలాంటి కార్బనైల్ కాంపౌండ్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేయండి.
గ్రిగ్నాట్ రియేజెంట్ ఆర్ ఎంజీఎక్స్ని గ్రిగ్నాట్ రియేజెంట్ అంటాం. సో ఇక్కడ ఆర్కి బదులు నేను ఆల్కైల్ గ్రూప్ CH3 తీసుకున్నాను. CH3 MgX అంటే హాలోజన్ ఏమైనా తీసుకోవచ్చు. మనం జనరల్గా మనం Clని తీసుకుంటాం కాబట్టి Clని తీసుకున్నాను. సో గ్రిగ్నాట్ రియేజెంట్కి ఎగ్జాంపుల్ మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. CH3MgCl అంటే మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాను, దాన్ని మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు మనకి సేమ్ మెకానిజం, జనరల్ రియాక్షన్లో ఎలాగైతే మెకానిజం ఫాలో అయిందో ఈ రియాక్షన్లో కూడా అదే మెకానిజం ఫాలో అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ డిసోసియేట్స్. దిస్ ఈజ్ మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. ఇది ఎలా డిసోసియేట్ అవుతుందో చూద్దాం. CH3 నెగిటివ్, MgCl పాజిటివ్, ఇలా డిసోసియేట్ అయిపోయాయి. ఇంకా మనం తీసుకున్నటువంటి ఫార్మాల్డిహైడ్లో సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రాన్ యాక్టివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. కార్బన్ నుంచి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిపోయినాయి. అలా మైగ్రేట్ అవడం వల్ల ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ దగ్గరికి MgCl వెళ్ళి యాడ్ అవుతుంది, ఎందుకంటే దానికి పాజిటివ్ ఉంది కనుక. ఈ కార్బన్ దగ్గరికి CH3 నెగిటివ్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో మనకి ఫామ్ అయ్యే ఫైనల్ కాంపౌండ్స్ CH సింగిల్ బాండ్ O CH3 O CH3. ఈ కార్బన్ దగ్గరికి MgCl. ఇక్కడ మళ్ళా చూడండి, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఉంది, పాజిటివ్ దగ్గరికి CH3 యాడ్ అయింది. సో కార్బన్ దగ్గర CH3. ఇక్కడ సింగిల్ బాండ్ O ఉంది, సో సింగిల్ బాండ్ ఓకి నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ దగ్గరికి MgCl ప్లస్ వెళ్ళి యాడ్ అయింది. సో OMgCl. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్. ఆ అన్స్టేబుల్ కాంపౌండ్ని స్టెబిలైజ్ చేయడం కోసం దాన్ని వాటర్తో ట్రీట్ చేస్తున్నాం. సో వాటర్తో ట్రీట్ చేయండి. వాటర్తో ట్రీట్ చేస్తే ఇక్కడ వేస్తున్నాను అది. సో CH సింగిల్ బాండ్ CH3 OMgCl. దీన్ని వాటర్తో ట్రీట్ చేద్దాం. వాటర్తో ట్రీట్ చేస్తే ఫస్ట్ వాటర్ అనేది డిసోసియేట్ అయిపోతుంది, H+ కింద OH- కింద. సో డిసోసియేట్స్ H+OH నెగిటివ్. ఇక్కడ సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. సో OMgClకి నెగిటివ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్. ఈ పాజిటివ్ OH- అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి O నెగిటివ్ H+ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా మనకి అట్రాక్ట్ అయ్యి ఫామ్ అయ్యే ఫైనల్ ఆల్కహాల్ CH Cకి అటాచ్ అయ్యి అనదర్ C, దీనికి అటాచ్ అయ్యి CH3O. ఇక్కడ మనకి ఈ Cకి అటాచ్ అయ్యి ఏముంది, Cకి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాజిటివ్ దగ్గరికి OH నెగిటివ్ వచ్చింది, అంటే OH ప్లస్ MgO నెగిటివ్. ఈ O నెగిటివ్ దగ్గరికి H+ వెళ్ళి యాడ్ అవుతుంది, అంటే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ MgOHCl. ఇది ప్రైమరీ ఆల్కహాల్. సో మనకు ఫామ్ అయ్యే ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్ CH3 C సింగిల్ బాండ్ CH2OH. దీన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. దిస్ ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్. This is primary alcohol. ఓకే, ఇలా మనకి ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అయింది. నెక్స్ట్ టైప్ చూద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్. సెకండరీ ఆల్కహాల్ని మనం ప్రిపేర్ చేయాలి. దాన్ని ప్రిపేర్ చేసే మెథడ్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే,
నెక్స్ట్ బి ప్రిపరేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. అంటే ఇప్పుడు సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయాలి, గ్రిగ్నార్డ్ రియేజెంట్నే తీసుకోవాలి. సో ప్రిపరేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్ from Grignard reagent. సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ కింద యాక్ట్ చేసేవి ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్స్. ఇక్కడ మనం తీసుకున్నది మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. దిస్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బోనిల్ కాంపౌండ్తో ట్రీట్ చేయాలి. ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. నేను ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ తీసుకుంటాను. సి డబుల్ బాండ్ ఓ CH3 CH3 C double bond O CH3H. This is acetaldehyde. ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఫార్మాల్డిహైడ్ అన్నాం. ఒక హైడ్రోజన్ రీప్లేస్ టు మిథైల్ అనుకోండి, దాన్ని ఎస్టాల్డిహైడ్ అంటాం. సో ఎస్టాల్డిహైడ్ ఇది కార్బోనిల్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్. నేను తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఇందాకట్లాగే మెకానిజం జరిగి CH3 నెగిటివ్, MgCl పాజిటివ్. ఇక్కడ Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. సో ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. ఈ O నెగిటివ్ దగ్గరికి MgCl ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. ఈ కార్బన్ పాజిటివ్ దగ్గరికి CH3 నెగిటివ్ వెళ్ళి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ CH3. దీనికి అటాచ్ అయ్యి ఈ CH3 దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాజిటివ్ దగ్గరికి CH3 నెగిటివ్ వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే మనకు వచ్చేది CH3. ఈ కార్బన్కి అటాచ్ అయ్యి ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ నెగిటివ్ దగ్గరికి MgCl ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. అంటే ఇలా పైకి OMgCl. దిస్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం దాన్ని నేను వాటర్తో ట్రీట్ చేస్తాను. అలా వాటర్తో ట్రీట్ చేస్తుంటే అంటే ప్లస్ H2O, మనం దీనికి వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ డిసోసియేట్స్ H ప్లస్ అండ్ OH మైనస్. వాటర్ అనేది H ప్లస్ కింద OH మైనస్ కింద డిసోసియేట్ అయిపోయింది. అలా డిసోసియేట్ అయిపోయి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే Cకి పాజిటివ్ ఛార్జ్, Oకి నెగిటివ్ ఛార్జ్, అంటే బాండ్ ఇలా మైగ్రేషన్ జరిగింది. ఈ OMgCl నెగిటివ్, ఆ నెగిటివ్ దగ్గరికి H ప్లస్ సెల్ యాడ్ అయిపోతుంది. H ప్లస్ యాడ్ అవడం వల్ల MgOHClగా మారింది. సో బై ప్రొడక్ట్ ఈస్ MgOHCl. ఇంకా మెయిన్ ప్రొడక్ట్ చూద్దాం. CH3 దీనికి అటాచ్ అయ్యి CH3, దానికి అటాచ్ అయ్యి CH3. ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్కి వాటర్ నుంచి OHL యాడ్ అవుతుంది. సో అలా యాడ్ అవడం వల్ల ఈ కార్బన్ దగ్గర OH. సో దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ఎందుకంటే కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా ఓన్లీ 1 కార్బనే ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్ అన్నాం. కార్బన్కి అటాచ్ అయ్యి 2 కార్బన్స్ ఉంటే దాన్ని సెకండరీ ఆల్కహాల్ అంటాం. అదే కార్బన్కి అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉంటే దాన్ని టెర్షరీ ఆల్కహాల్ అంటాం. ఇక్కడ కార్బన్ ఉంది, OHకి అటాచ్ అయిన కార్బన్. ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 2 కార్బన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ఇలా మనం సెకండరీ ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం.
Next, preparation of preparation of tertiary alcohols from Grignard reagent. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుందాం. జనరల్గా మనం తీసుకునేది మెథైల్ మెగ్నీషియం క్లోరైడ్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బోనిల్ కాంపౌండ్తో ట్రీట్ చేయాలి. సో కార్బోనిల్ కాంపౌండ్ ఒక దాన్ని తీసుకుందాం. సి డబుల్ బాండ్ ఓ CH3 CH3. దిస్ ఈజ్ కార్బోనిల్ కాంపౌండ్. దాని నేమ్ వచ్చేసి ఎసిటోన్. ఎసిటోన్ని మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ అనేటటువంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఇట్స్ డిసోసియేట్స్ CH3 నెగిటివ్ అండ్ MgCl పాజిటివ్. సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. కార్బన్ నుంచి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిపోయినాయి. అలా మైగ్రేట్ అయిపోయి ఓకే నెగిటివ్, ఇక్కడ నుండి కార్బన్కి పాజిటివ్. ఈ పాజిటివ్ దగ్గరికి CH3 నెగిటివ్, ఈ నెగిటివ్ దగ్గరికి MgCl పాజిటివ్ అట్రాక్ట్ అయిపోయినాయి. అట్రాక్ట్ అయిపోయి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ CH3 CH3. సి దగ్గర ప్లస్ ఉంది, ఆ ప్లస్ దగ్గరికి ఇంకొక CH3 వచ్చింది. సో CH3 దీని దగ్గర ఇలా వేసుకొని CH3. ఇంకా సింగిల్ బాండ్ ఓకి నెగిటివ్ దగ్గరికి MgCl పాజిటివ్ వెళ్ళి యాడ్ అయ్యింది. ఇలా కాంపౌండ్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం దానికి వాటర్ యాడ్ చేద్దాం. సో ప్లస్ వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ డిసోసియేట్ అయిపోయింది. ఎలా డిసోసియేట్ అవుతుంది? H+ కింద OH- కింద. అలా డిసోసియేట్ అయిపోయి మనకి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. సో ఓకి నెగిటివ్, ఇక్కడ ఉండి కార్బన్కి పాజిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి వాటర్ నుంచి H+, ఈ పాజిటివ్ దగ్గరికి వాటర్ నుంచి OH అట్రాక్ట్ అయిపోయి మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ CH3 CH3 OH ప్లస్ MgOHCl. అక్కడ ఫామ్ అయ్యే ప్రొడక్ట్ని అబ్జర్వ్ చేయండి. OHకి అటాచ్ అయిన కార్బన్, ఈ కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా 3 కార్బన్స్. సో దిస్ ఈజ్ టెర్షరీ ఆల్కహాల్. ఇలా మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. ప్రైమరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసాం, సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసాం, టెర్షరీ ఆల్కహాల్స్ని కూడా ప్రిపేర్ చేసాం ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బోనిల్ కాంపౌండ్స్తో ట్రీట్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని తీసుకొచ్చాను. జనరల్ రియాక్షన్ వేసాము, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. ఫార్మాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తుంటే ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. అదే ఎసిటాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తుంటే సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. ఎసిటోన్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తుంటే టెర్షరీ ఆల్కహాల్ వచ్చింది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ మెథడ్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బోనిల్ కాంపౌండ్తో ట్రీట్ చేయడం ఫస్ట్ మెథడ్. ఇంకా నెక్స్ట్ కూడా మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్నే తీసుకుంటాం, కానీ సెకండ్ కాంపౌండ్ని చేంజ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్లో గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బోనిల్ కాంపౌండ్తో ట్రీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని అదర్ కాంపౌండ్తో ట్రీట్ చేస్తాను. అప్పుడు కూడా ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఎలాగో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ from epoxides.
ఫ్రమ్ ఇపాక్సైడ్స్ అంటే ఇప్పుడు గ్రిగ్నాట్ రియేజెంట్ని ఇపాక్సైడ్స్తో ట్రీట్ చేయాలి. ఇపాక్సైడ్స్ మీన్స్ టూ కార్బన్స్ అటాచ్ అయ్యి రింగ్ ఫార్మేషన్లో మనకి ఆక్సిజన్ బాండ్ అయిపోయి ఉందనుకోండి, ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ని మనం ఇపాక్సైడ్ అంటాం. సో దిస్ ఈజ్ ఇపాక్సైడ్. ఈ ఇపాక్సైడ్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేసినప్పుడు గ్రిగ్నాట్ రియేజెంట్ జనరల్ రియాక్షన్ రాస్తాను ఫస్ట్, నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ ఇస్తాను. సో గ్రిగ్నాట్ రియేజెంట్ జనరల్లో ఈక్వేషన్ RMgX. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిగ్నాట్ రియేజెంట్ అనేది డిసోసియేషన్ జరగడం స్టార్ట్ అవుతుంది. జరిగి R నెగిటివ్, MgX అనేది పాజిటివ్, ఇలా డిసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇపాక్సైడ్లో ఈ రింగ్ ఫార్మేషన్లో ఉండేది రింగ్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోయింది, అంటే రింగ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం ఇపాక్సైడ్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేయగానే రింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఓకే నెగిటివ్, ఈ CH2కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ పాజిటివ్ దగ్గరికి R వెళ్తుంది, ఈ నెగిటివ్ దగ్గరికి MgX వెళ్తుంది. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఒక రింగ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి CH2 ఈ CH2 పాజిటివ్కి అటాచ్ అయ్యి R, ఈ CH2O మైనస్ అంటే CH2 దగ్గర O నెగిటివ్ ఉంది, ఈ నెగిటివ్కి అటాచ్ అయ్యి MgX. సో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది మనకి. ఆ కాంపౌండ్ ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూడండి. CH2 పాజిటివ్, ఈ CH2 పాజిటివ్ దగ్గరికి R వెళ్ళింది, సో RCH2. ఈ CH2కి అటాచ్ అయ్యి ఇంకొక CH2, సో ఇదిగో CH2. దీనికి అటాచ్ అయ్యి O నెగిటివ్, ఇదిగో O. ఈ O నెగిటివ్కి అటాచ్ అయ్యి MgX ప్లస్, సో OMgX. బట్ దిస్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఇది ఫామ్ అయిన కాంపౌండ్ అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం మనం ఎప్పుడు ఏం చేస్తాం, వాటర్తో ట్రీట్ చేస్తాం. సో దీన్ని కూడా వాటర్తో ట్రీట్ చేయండి. ప్లస్ H2 అన్స్టేబుల్. సో దీన్ని వాటర్తో ట్రీట్ చేశాను. వాటర్తో ట్రీట్ చేసినప్పుడు డిసోసియేషన్స్ అనేవి జరుగుతాయి. వాటర్ డిసోసియేట్స్ H ప్లస్ OH మైనస్. డిసోసియేట్ అయిపోయింది. అయిపోయి ఇంకా ఈ కార్బన్కి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ కూడా బ్రేక్ అయిపోతుంది. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. అలా మైగ్రేషన్ జరిగి ఓకేమో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ కార్బన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, ఈ పాజిటివ్ దగ్గరికి వాటర్ నుంచి OH వెళ్తుంది, ఈ నెగిటివ్ దగ్గరికి వాటర్ నుంచి H ప్లస్ వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. అలా అట్రాక్షన్స్ జరిగి మనకి ఫైనల్గా వచ్చే కాంపౌండ్స్ MgOH ప్లస్ మెయిన్ కాంపౌండ్. ఇక కార్బన్ పాజిటివ్ దగ్గరికి OH వెళ్ళి యాడ్ అయిందని చెప్పాం. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ R, బ్యాక్ నుంచి రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. RCH2, ఇక్కడ ఇంకొక CH2, ఈ CH2కి అటాచ్ అయ్యి OH. ఓకే, ఇలా మనం ఈ ఫోక్సైడ్స్ తీసుకొని ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తాం. ఈ ఫామ్ అయిన కాంపౌండ్ ఆల్కహాల్, ఎందుకంటే దాంట్లో OH గ్రూప్ అనేది ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్కహాల్. దేని నుంచి ప్రిపేర్ చేసుకున్నాం మనం? ఈ ఆల్కహాల్ని ఈ ఫోక్సైడ్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ఫోక్సైడ్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాం. సింపుల్గా ట్రీట్ చేస్తే ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది, అది అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి సింపుల్గా ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ ఏమో కార్బనైల్ కాంపౌండ్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అదే కార్బనైల్ కాంపౌండ్ కాకుండా గ్రిగ్నాట్ రియేజెంట్ని కార్బనైల్ కాంపౌండ్ తీసేసి ఫాక్సైడ్తో ట్రీట్ చేస్తాం. అప్పుడు కూడా మనకు ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ గ్రిగ్నాట్ రియేజెంట్ని ఎస్ఎస్తో ట్రీట్ చేస్తాం. ఎస్ఎస్తో ట్రీట్ చేసినప్పుడు కూడా ఆల్కహాల్స్ అనేవి వస్తాయి. అది ఎలాగో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫ్రమ్ ఎస్టర్స్
ఫ్రమ్ ఎస్టర్స్. ఎస్టర్ ఒక దాన్ని తీసుకోండి. RCOO ఆర్ డాష్ని మనం ఎస్టర్ అంటాం. ఆర్ C double bond O R dash. దిస్ ఈజ్ ఎస్టర్. COO గ్రూప్ని ఎస్టర్ గ్రూప్ అంటాం. ఇలాంటి ఎస్టర్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేయండి. సో దిస్ ఈజ్ ఎస్టర్. దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాను. జనరల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుందాం. సో RMgX. ఇవన్నీ ఆర్లే ఉంటే మనకి వేరియేషన్ తెలీదు, ఏ ఆర్ దేంట్లోదో తెలీదు. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ని RMgX అనండి. మనం తీసుకునే ఎస్టర్ని ఫస్ట్ ఆర్ని ఆర్ డాష్ అనుకోండి, నెక్స్ట్ ఆర్ని ఆర్ డబల్ డాష్ అనండి. సో దిస్ ఈజ్ ఆర్ డాష్ C డబల్ బాండ్ O ఆర్ డబల్ డాష్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇవి. మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్ బదులు ఇది ఇథైల్ అవ్వచ్చు, లేకపోతే ఇది ప్రొపైల్ అవ్వచ్చు. నేను వేరియేషన్ చూపించడం కోసం గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఆల్కైల్ గ్రూప్ని ఆర్ అని మెన్షన్ చేశాను. ఎస్టర్లో ఆల్కైల్ గ్రూప్స్ని ఆర్ డాష్ ఆర్ డబల్ డాష్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్టర్ తీసుకున్నాం, దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాం. దిస్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది డిసోసియేషన్ జరిగింది. ఆర్ నెగిటివ్, MgX పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఎస్టర్లోని ఈ ఓకి ఆర్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. ఓకి ఆర్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే COO నెగిటివ్, ఆర్ డబల్ డాష్ పాజిటివ్. అండ్ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ ఆర్ నెగిటివ్, MgX పాజిటివ్. ఈ O నెగిటివ్ దగ్గరికి MgX ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. ఓకే,